మాజీ సీఎం చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ కు సవాలు విసిరే స్థాయి చంద్రబాబుకు లేదన్న సజ్జల, చంద్రబాబును చూసి ప్రజలు ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించారు. సిద్ధం సభకు వస్తున్న జనాన్ని చూస్తేనే ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు సజ్జల. నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా, రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాడు చంద్రబాబును కానీ ఆయన కొడుకును కానీ. అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి, అలాగే ప్రజలకు అప్పీలు, నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్. ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. నిన్న మాట్లాడిన మాటలేవు, దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి. ఇది మీరు చేయలే కదా, ఎందుకు మాట్లాడినారని. ఏది లేదు కదా. 1,40,00,000 కుటుంబాలకు, 1,45,00,000 కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ, అలాగే 2,55,000 కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ, ఇందులో అవాస్తవం ఏముంది? మరి ప్రభుత్వం లెక్కలే అవాస్తవం అంటే ఇంకా అది అంతా అవాస్తవం, అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు. కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా, కాదనలేని సత్యాలే కదా. అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ, నాడు నేడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ, ఇవన్నీ కూడా వాస్తవాలుగా ఏమవుతాయి? నువ్వు ఎక్కడ కాదనగలవు? లేదా ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ, వైద్యానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు రావడం కానీ, ఇవన్నీ కాదని ఎవరనగలరు? మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి 4 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు? వాటిని ఏమనలేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తుంటే రామోజీరావు రోజు ఆయన విషం కక్కుతున్నది. నాడు నేడు కింద 100% అయిపోయినాయి ఎవరు అనలే. ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు. మరి దీని సంగతి ఏంటంటాడు? అసలు నువ్వు ఏది చేయనోడివి. నువ్వు మీ నాయకుడు అని నేను రామోజీరావు అంటున్నా. ఆయన నాయకుడు, లేదంటే ఆయన బానిసో, ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ హయాంలో ఏది చేయనోళ్ళు ఈరోజు ప్రయత్నం చేసి భారీ లక్ష్యం పెట్టుకుని చాలా పెద్ద ఎత్తున 50% పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇవి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటారు. కానీ చేసిన వాటిని నువ్వెందుకు 14, 19 ఇందులో ఏది చేయలేకపోయావు? దానికి ఆన్సర్ ఉండదు.